అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాత నిబంధన గ్రంథంలో మనము చూచినప్పుడు ఏటేట కూడా పాప నివారణ చేయుటకై బలులను వారు అర్పించేవారు. బలులు అర్పించి రక్తము ప్రోక్షించి ఈ బలుల ద్వారానే మా పాపములకు శుద్ధి కలుగుతుందని నమ్మి విశ్వసించేవారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపములను తీసివేయాలంటే పరిశుద్ధుని రక్తము చిందింపబడవలసి ఉన్నది. కాబట్టి తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనము చూచినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నారు. అయినప్పటికీ శరీరధారిగా మానవులని రక్షించడానికి మానవుడిగా మన మధ్యకి ఆయన వచ్చి ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. తండ్రి చిత్తం ఏమనగా మానవుడు నిత్య నరకాగ్నికి కాదు కానీ నిత్య జీవానికి వారసులుగా మార్చబడడం. కానీ మానవుడు పాపము చేసినందువలన ప్రతి సంవత్సరము కూడా ఆ పాపములు జ్ఞాపకమునకు వచ్చి బలులు మానవులు అర్పించేవారు. కానీ దేవాతి దేవుడు అంటున్నారు, ఒక్కసారి నేను మీ నిమిత్తమై అర్పింపబడి ఉన్నాను. ఎందరైతే నా రక్తములో వారి పాపములను కడుక్కుంటారో వారు పరిశుద్ధపరచబడతారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన పాపములు ఇంకా ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను అని చెప్పడం మనము చూస్తాం. ఇక్కడ వాక్యంలో మనము చూచినప్పుడు 10వ అధ్యాయము 17వ వచనం, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనెను. అర్పణ చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి బలి అర్పణ ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మనలో ఏ మంచి లేనప్పుడే, మనము త్రోవ త్రప్పిన వారముగా ఉన్నప్పుడే దేవాతి దేవుడు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన నిమిత్తమై చిందించి ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము వలనే పాప నివారణ జరుగుతుంది అని రాయబడి ఉంది. ఎందరైతే ఆ కలువరి సిలువ దగ్గరికి వస్తారో ఆ దేవాతి దేవుడు క్షమించే దేవుడిగా ఉన్నాడు, పాపములను కడిగే దేవుడిగా ఉన్నాడు. అది ఎట్టి పాపమైనా సరే ఇంకా ఎన్నడూ కూడా నీ పాపములను జ్ఞాపకము చేసుకొనని దేవుడు చెప్పుచున్నారు. మనుషులైతే మరి చేసిన పాపాల నిమిత్తమై మాట్లాడుతూ ఉంటారు. అలాగుననే మర్చిపోలేని స్థితిలో, మరలా అంగీకరించని స్థితిలో ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము సిలువ దగ్గరికి వస్తామో ఆ దేవుడు మన పాపాలని క్షమించి మన స్థితి ఎలా ఉన్నప్పటికీ సరే పశ్చాత్తాప హృదయముతో మన హృదయం ఆయన దగ్గర కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనని అంగీకరించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన తండ్రి పాప నివారణ అనేది జరగదు, మా పాపములకు క్షమాపణ అనేది దొరకదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా మా నిమిత్తమై మిమ్మల్ని పంపించి, దేవా మా పాపాలని తండ్రి మీ కలువరి రక్తములో తండ్రి కడిగి వేసి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మీకు ఏమిచ్చి కూడా మా రుణాన్ని మేము తీర్చుకోలేం. మా పాపములు ఇంకా ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోనని మీరు చెప్పి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు. దేవా, ఎందరైతే తండ్రి ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే వారి హృదయాన్ని మీకు సమర్పించుకొని ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.